లిక్కర్ స్కామ్లో ఈడీ పంజా కారుమూరి అరెస్ట్. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిన్న కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు అనంతరం కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్త డ్రమాటిక్గా జరిగింది. సోదాలు జరిగాయి. ఆయన కారులో ఆయన మళ్ళీ బయటికి వెళ్తున్నారు, ఎక్కడ తెలియదు. ఆయన బయటికి వెళ్తున్న సంగతిని తెలుసుకొని వెళ్తున్నటువంటి దాన్ని ఈడీ వాళ్ళు కూడా కారు వేసుకుని వెళ్ళి ఆయన మధ్యలోనే ఆపి ఆయన కార్ని పంపించి వాళ్ళ కారులోని తీసుకుని వెళ్ళడం అనేది నిన్న జరిగినటువంటి ఒక ఆసక్తికర పరిణామం. సో వైద్య పరీక్షల తర్వాత తదుపరి విచారణ కోసం బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ఈ కేంద్రాలయానికి ఆయన్ని తరలించారు. అలాగే ఈ మొత్తం కారుమూరి అరెస్ట్కి దారి తీసినటువంటి ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇవన్నీ చూసినట్టయితే లిక్కర్ పాలసీలో ఆయన పాత్ర మీద ఈడీ దర్యాప్తు ఎందుకు సెంట్రిక్గా నడుస్తోంది. ముఖ్యంగా దర్యాప్తులో భాగంగా మద్యం వ్యాపారులు, సరఫరాదారులతో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే కారుమూరి నాగేశ్వరరావు దాదాపు 28 కోట్ల మేర ముడుపులు స్వీకరించినట్టు, కిక్ బ్యాక్స్ ఆయనకు వెళ్ళాయని ప్రైమరీ ఎవిడెన్సెస్ లభించాయనేది ఈడీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే ఈ 28 కోట్లు స్ట్రైట్గా కాకుండా హవాలా మార్గాలు, అలాగే షెల్ కంపెనీస్ వీటి ద్వారా తరలించారు అన్నటువంటి దాని మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నగదు ప్రవాహం వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, సంస్థలేంటి, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ని ఈడీ ప్రస్తుతానికి ట్రాక్ చేస్తున్నట్టుంది. అధికారంలో ఉన్న సమయంలో ఈ లిక్కర్ వ్యాపారులు, సరఫరాదారులు, లిక్కర్ వ్యాపారులు అంటే పెద్దగా ఎవరు లేరు. బేసిక్గా ఈ బార్స్కి సంబంధించింది అయితే ప్రైవేట్ ఎంటిటీ. బట్ మొత్తం ఇది లిక్కర్కి సంబంధించి షాపులన్నీ కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేసింది. దానికి సప్లై చేసేటువంటి వాళ్ళు, లిక్కర్ కంపెనీల వాళ్ళు, అలాగే దాని మధ్యలో ఉన్నటువంటి ఈ సరఫరాదారులు వీళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని అక్రమ మద్యం రవాణా నెట్వర్క్కి సహకరించారు అన్నటువంటిది కారుమూరి మీద ఉన్న ప్రధాన ఆరోపణ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంటోంది. దీంట్లో భాగంగానే మనీ లాండరింగ్ వ్యవహారాలు, షెల్ కంపెనీలు, హవాలా ఇవన్నీ కూడా ఉన్నాయనేది ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నటువంటిది. అలాగే అధికార దుర్వినియోగానికి ప్రతిఫలంగా భారీ మొత్తంలోనే కిక్ బ్యాక్స్ అందాయా. ఈ 28 కోట్లు అనేది చెప్తున్నది ప్రైమరీ మాత్రమే. బట్ దీనికి మించినటువంటి కిక్ బ్యాక్స్ దాదాపుగా 193 కోట్లు ఈ రవాణాకు సంబంధించి కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి కావచ్చు జరిగిన కుంభకోణంలో కారుమూరి వాటా ఎంత అన్నటువంటి దాని మీద మనీ లాండరింగ్ దర్యాప్తు కూడా సాగుతున్నట్టుగా సమాచారం. అలాగే ఈ కేసులో ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరింది, ఏ మార్గాల్లో చేతులు మారింది అనేటువంటి అంశాలని బయటికి తీసేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా లోతుగా పరిశీలిస్తోంది. ఇక ఈడీ దర్యాప్తు నుంచి రక్షణ పొందేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ముందస్తు ఉపశమనం కోసం సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఊరట లభించలేదు. ఈడీ వచ్చింది, సరే వాళ్ళు సోదాలు చేస్తారు, అరెస్ట్ అంటారు కాబట్టి ముందే బెయిల్ వేసేయండి అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ అయ్యాయి, ఎక్కడా కూడా ఆయనకి ఊరట లభించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకొని మధ్యంతర రక్షణ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. సో కారుమూరి మీద ఈడీ చర్యలకి మార్గం మరింత సుగమైంది. ఇప్పుడు ఈ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు తోటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కేసు మరోసారి ఇటు రాజకీయ పరంగా, అటు న్యాయపరంగా, మూడో కోణంలో సమాజపరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఇదేమి కొత్త కాదు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా లిక్కర్ కేసుకి సంబంధించి ఏ విధంగా ఒక్కొక్కటిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అందులో అవినాష్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డిది ఎంత ఉంది, మిథున్ రెడ్డిది ముఖ్యంగా ఎంత ఉంది, అండ్ జోగి రమేష్ పాత్ర ఏంటి. గతంలో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, అందరికీ తెలిసింది. ఇదే లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో అక్రమ లిక్కరు తీసుకొచ్చారు అని, అలాగే అంతకుముందు ఎన్నికల ముందు కూడా గోవా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించారు అన్నటువంటిది కూడా దాంట్లో ఉంది. కారుమూరి వెంకట నాగేశ్వరరావు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వరుసగా ఒక్కొక్కరిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సమాజపరంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది. ఇంకా ఎంతకాలం చేస్తారు అని. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి మద్యం విధానంలో అక్రమాలు జరిగాయి, మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించి భారీగా నిధులు మళ్లించారు అనేటువంటిది. ఈ లిక్కర్ కేసుకు వచ్చేసరికి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఈ లిక్కర్ కేసు కాదండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా క్యాష్ మాత్రమే తీసుకున్నారు షాపుల్లో అన్నటువంటిది ఉంది చూసారా. దానికి సంబంధించిన కేసు అది మిథున్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ దాంట్లో ఎంట్రీ ఇచ్చారు. బట్ ఇది మాత్రం ఏంటంటే సప్లయర్స్, లిక్కర్ కంపెనీలు, డిస్టిలరీలు వీళ్ళకి సంబంధించి ట్రాన్స్పోర్టు, వీటి వ్యవహారాల్లో ఈ కేసు మొత్తం నడిచింది అనేది దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నటువంటిది. సో ఈ డబ్బు ప్రవాహం వెనకాల ఉన్నటువంటి అసలు నెట్వర్క్ ఏంటి, 28 కోట్ల కిక్ బ్యాక్స్ ఆరోపణల్లో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయి, కారుమూరి అరెస్ట్ తర్వాత ఈ కేసులో తదుపరి చర్యలు ఏ దిశగా సాగుతాయన్నటువంటిదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈడీ దూకుడు మరింత బలంగా మారుతోంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం.
చూద్దాం ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.